కారణాలతో మిమ్మల్ని అన్‌ఫిట్ చేశారు. 246 మందినైతే తీసుకున్నారు. మిగతా వాళ్ళకి కూడా తీసుకోవాలని చెప్పారు. అది కేసు అయిందండి. 2013లో కేసు అయిందండి. ఆర్టిస్ట్ కండక్టర్ రిజిస్టర్ కేసు. 2 టికెట్లు ఇవ్వలేదు. దానికి ఆర్ఎం గారు ఇవ్వలేదు. కోర్టు ఇవ్వలేదు. ప్రజావాణి వచ్చాము 2 సంవత్సరం తిరుగుతాం ప్రజావాణి. ఓకే అయిపోయింది. కౌన్సిలింగ్ అంత అయింది. మా పేర్లన్నీ ఓకే అయిపోయినాయి. బస్ భవన్ పోయినాయి. ఇస్తున్నారు. ఇప్పటికి ఇవ్వట్లేదు. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వట్లేదు. ఓన్లీ 300 రూపీస్ టికెట్స్. ఒక్కొక్కరు 1000 రూపాయలు టికెట్ ఉన్నాయి. వాళ్ళకి ఇస్తారు టికెట్. వాళ్ళకి ఇచ్చిరు డ్యూటీలు. మాకు ఇవ్వట్లేదు. కండక్టర్ ఎందుకంటే కోర్టు ద్వారా వచ్చిర్రు వాళ్ళకు. మేము ఈ ప్రజావాణి మాకు ఏం చేస్తుంటే చేయకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. బస్ భవన్ లో ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు కొంతమంది ఇచ్చి కొంతమంది ఇవ్వలేదు. చాలా ఘోరం ఉందండి. ఇద్దరు అమ్మాయిలు లగ్గంకున్నారు. పిల్లలు చదివి అమ్మాయిలు ఉన్నారు. కవిత కాదు అమ్మాయిలు, మా అమ్మాయిలు అంటున్నారు. దానివల్ల మాకు ఇంత బాధ్యత బాకీ చేసాము. 10 లక్షలు బాకీ అయింది. ఇప్పటికీ నాకు 13 సంవత్సరాల కేసు అయినది. ఈ ప్రజావాణిలో వచ్చినాము. కౌన్సిలింగ్ అయింది. బస్ భవన్ పోయినాయి. ఘోరం ఉంది చెప్తే కదా. అప్పు చేసుకుని బతున్నాం. ఏదో పని చేసుకుని బతున్నాం. 2 పని చేసుకుని బతున్నాం. బతుకు ఎట్లా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఎటువంటి లబ్ధి పొందక వచ్చినాం. ఆర్టీసీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి దయ వల్ల ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని ఈ విధంగా విధుల నుంచి తొలగించి మీ కుటుంబాలు ఒకవైపు రోడ్డున పడినాయి. అటువంటి పరిస్థితి అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటే పట్టించుకుంటుంది. కొంతమంది తీసుకుని అందరికి సరిపోతుంది కదా. అందరు తప్పు చేశారు. పొరపాట్లు అయితే జీవ ప్రకారం అందరికి సరిపోతుంది కదా. కొంతమందికి కూడా ఎట్లుంటది. కొంతమందికి ఇచ్చారు, కొంతమంది ఇవ్వట్లేదు. ఏం లేదు, అసలు ఏం లేదు. వాళ్ళే అదేం లేదు. ప్రజావాణి వచ్చినాయి ఇచ్చా కానీ అందరికీ సరిపోతుంది కదా. కొంతమంది ఇచ్చి కొంతమంది బాగుండదు కదా. అలా బీద వాళ్ళు ఉన్నారు, గరీబ్ వాళ్ళు ఉన్నారు. చాలా ఘోరంగా పరిస్థితి, ఇళ్ళ పరిస్థితి. బతికేం కాదు. అందుకోసమని ఇవ్వాలని కోరుకుంటూ రేవంత్ గారిని నమస్కారం.